తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం ఆగం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆరోపించారు. యాదాద్రి జిల్లా వాసలమర్రి గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. వాసలమర్రిని దత్తత పేరుతో మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆక్షేపించారు. ఇక వాసలమర్రి గ్రామస్తులు సమస్యలు తెలుసుకుని గ్రామంలో నిలిచిపోయినటువంటి అభివృద్ధి పనులను పునః ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అందులో భాగంగా నేడు వాసలమర్రి గ్రామంలో 270 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏం చేశాడు అనేది మనకు తెలియదు కాదు. ప్రత్యక్ష సాక్షులు మీరే. ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ నెల 6వ తారీఖు నాడు మనందరి అభిమాన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ఓపెనింగ్ చేయడంతో పాటు ఆనాడు మీ శాసనసభ్యులు మిత్రులు పుట్టినరోజు కూడా అద్భుతంగా జరుపుకున్నాం. ఆ రోజు ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ మీటింగ్ కి కూర్చంత దూరంలో ఉన్న వాసాలమర్రిలో ఆనాటి ముఖ్యమంత్రి ఏదో మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు దత్తత తీసుకోలే. గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారే దత్తత తీసుకున్న గ్రామం